చాప్టర్ 71 స్వీయ అవగాహనలో నువ్వు నీ గురించి నేర్చుకుంటావు. మా అనుభవంలో శిష్యుల వల్ల గురువులు ఎన్నో ఇబ్బందులెదుర్కొన్నారు. గురువు వాటన్నిటినీ ఎందుకు భరించాలి? గురువు ప్రాథమికంగా కోరిక లేనివాడు. అతను ఏం జరుగుతుందో చూస్తాడు. కానీ జోక్యం చేసుకోవడానికి అతడికి ఎటువంటి ఆతృత ఉండదు. అతడు ఎంచుకోడు, నిర్ణయాలు తీసుకోడు. స్వచ్ఛమైన సాక్షిగా జరుగుతున్నదాన్ని చూస్తాడు. దానిచేత ప్రభావితమవ్వడు. కానీ అతడి పని ప్రభావితమవుతుందిగా. చివరికి గెలుపు అతడిదే. శిష్యులు అతడి మాటల వలన నేర్చుకోకపోతే వారు వారి తప్పుల వల్ల నేర్చుకుంటారు. గురువు తనలో తాను ప్రశాంతంగా ఇంకా మౌనంగా ఉంటాడు. అతడికి తాను వేరైన వ్యక్తినన్న భావన ఉండదు. సమస్త విశ్వం అతడిదే, తన శిష్యులు ఇంకా వారి అల్పమైన ప్రణాళికలతో సహా. ప్రత్యేకమైనది అతడినెన్నటికీ ప్రభావితం చేయలేదు. గురువు యొక్క అనుగ్రహం అనేది ఉంటుందా? అతడి అనుగ్రహం స్థిరమైనది, ఇంకా విశ్వవ్యాప్తమైనది. అది ఒకరికిచ్చి మరొకరికి నిరాకరించబడదు. అది నన్నెలా ప్రభావితం చేస్తుంది? గురువు యొక్క అనుగ్రహం వల్లనే నీ మనస్సు సత్యాన్వేషణలో ఉంది. అతడి అనుగ్రహం వల్లే నువ్వు దాన్ని పొందగలుగుతావు. అది నీ అంతిమ మేలు కోసం నిరాటంకంగా పనిచేస్తుంది. ఇంకా అది అందరి కోసం ఉంది. కొంతమంది శిష్యులు సిద్ధంగా పరిణితి గలవారై ఉన్నారు, కొందరు లేరు. అలాంటప్పుడు గురువు ఎంపికలు, నిర్ణయాలు తీసుకోవచ్చుగా. గురువుకు అంతిమ సత్యం తెలుసు. అతడు ఉదారంగా శిష్యుడిని దానివైపు నడిపిస్తాడు. శిష్యుడు అడ్డంకులతో నిండి ఉన్నాడు. దాన్ని అతడే అధిగమించాలి. శిష్యుడి పైపై జీవితంతో గురువుకు పెద్దగా ఆసక్తి ఉండదు. అది గురుత్వాకర్షణ లాంటిది. వెనక్కి పట్టుకుని ఉండనప్పుడు పండు కింద పడవలసిందే. శిష్యుడికి లక్ష్యం తెలియనప్పుడు అడ్డంకులను ఎలా దాటగలడు? లక్ష్యం గురువు చేత చూపబడుతుంది, అడ్డంకులు శిష్యుల చేత కనుగొనబడుతుంది. గురువుకు ప్రాధాన్యతలుండవు. నిజానికి శిష్యుడు గురువు కంటే వేరు కాదు. అతడు అదే పరిమాణం లేని అవగాహన కేంద్రం, ఇంకా చర్యల్లో ఉన్న ప్రేమ. అతని ఊహ ఇంకా ఊహించిన వాటితో స్వయం గుర్తింపు మాత్రమే అతన్ని చుట్టుముట్టి వ్యక్తిగా మారుస్తుంది. గురువుకు వ్యక్తి పట్ల పట్టింపు ఉండదు. ఆయన దృష్టి లోపల ఉన్న సాక్షిపై ఉంటుంది. ఆ చూసేవాడే వ్యక్తిని తొలగించాలి. ఒక పక్క దయ ఉండగా మరో పక్క విధి పట్ల అంకితభావం ఉండాలి. కానీ వ్యక్తి తొలగించబడాలని కోరుకోడుగా. వ్యక్తి కేవలం అపార్థం యొక్క ఫలితం. నిజానికి అలాంటిదేమీ లేదు. భావాలు, ఆలోచనలు, చర్యలు సాక్షి ముందు అంతులేని పరంపరగా పరిగెడతాయి. మెదడులో జాడలను వదిలిపెడుతూ కొనసాగింపు అనే భ్రమను సృష్టిస్తూ. మనసులో సాక్షి యొక్క ప్రతిబింబం నేనుగా కనిపిస్తుంది. అప్పుడు వ్యక్తి స్పష్టంగా స్వతంత్ర ఉనికిని పొందుతాడు. నిజానికి వ్యక్తి లేడు. కేవలం చూసే సాక్షి నేను, నాది అన్న వాటితో గుర్తింపు పొంది ఉంది. గురువు సాక్షికి ఇలా బోధిస్తాడు: నువ్వు ఇది కాదు, నేనున్నాను అన్న భావన తప్ప నీదంటూ ఇక్కడ ఏదీ లేదు. అది సాక్షికి ప్రపంచమనే కలకు మధ్య ఒక వంతెన. నేను ఇది, నేను అది అనేది ఒక కల. నేను ఉన్నాను అనే దానిపై వాస్తవికత యొక్క ముద్ర ఉంటుంది. నువ్వు ఎన్నిటినో రుచి చూశావు, ఇప్పుడు అవేవీ లేవు. నేనున్నాను అనేది మాత్రం మార్పు లేకుండా కొనసాగింది. నువ్వు అతీతంగా వెళ్ళగలిగే వరకు మారుతున్న వాటి మధ్య ఉన్న మార్పులేని దానితో ఉండు. అది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు అడ్డంకులను తొలగించగానే అది జరుగుతుంది. ఏం అడ్డంకులు? అబద్ధం పట్ల కోరిక, ఇంకా నిజం పట్ల భయం. నువ్వు వ్యక్తిగా ఉంటూ గురువుకు నీ వ్యక్తిత్వంపై ఆసక్తి ఉందని ఊహించుకుంటావు. అస్సలు లేదు. అతడికి నువ్వొక విసుగు, ఇంకా తొలగించబడాల్సిన ఒక అవరోధం. నేను తొలగించబడితే ఏం మిగులుతుంది? ఏమీ మిగలదు. అన్నీ మిగులుతాయి. గుర్తింపు భావం అలాగే ఉంటుంది.
కానీ ఒక నిర్దిష్ట శరీరంతో ఇకపై గుర్తింపు ఉండదు. సత్స్వరూపం, చైతన్యం, ప్రేమ పూర్తి శోభతో ప్రకాశిస్తాయి. ముక్తి ఎప్పుడూ వ్యక్తిది కాదు, అది వ్యక్తి నుండి. వ్యక్తి యొక్క జాడ ఇంకా మిగలదా? ఒక అస్పష్టమైన జ్ఞాపకం మిగిలి ఉంటుంది, కల యొక్క జ్ఞాపకంలా లేదా బాల్యంలా. అయినా గుర్తుపెట్టుకోవడానికి ఏముంది? ఓ సంఘటనల ప్రవాహం, చాలా వరకు ప్రమాదవశాత్తు ఏర్పడినవి, ఇంకా అర్ధరహితమైనవి. అదొక కోరికల, భయాల, తప్పిదాల క్రమం. గుర్తుంచుకోదగినంత విలువ దేనికైనా ఉందా? నిన్ను ఖైదు చేస్తున్న వ్యక్తి ఓ పెంకు మాత్రమే. దాన్ని పగలగొట్టు. దేన్ని పగలగొట్టాలి? జ్ఞాపకాలు, స్వీయ గుర్తింపు అనే బంధాలను పగలగొట్టు. అప్పుడు ఆ పెంకు అదే విరుగుతుంది. ఒక కేంద్రం ఉంది, అది దేన్ని గ్రహించినా దానికి వాస్తవికతను ఆపాదిస్తుంది. నీకు కావలసినదల్లా నువ్వు వాస్తవికతకు మూలమని, వాస్తవాన్ని పొందడానికి బదులు నువ్వే వాస్తవికతను అందిస్తావని, ఇంకా మద్దతు, నిర్ధారణ నీకు అవసరం లేదని అర్థం చేసుకోవడం. విషయాలు అవి ఉన్నట్టు ఉన్నాయి, ఎందుకంటే నువ్వు వాటిని అలాగే తీసుకుంటున్నావు గనక. వాటిని స్వీకరించడం ఆపేయ్, అప్పుడు అవి కరిగిపోతాయి. నువ్వు దేన్నైతే కోరికతో, భయంతో చూస్తావో అది నీ ముందు వాస్తవమై కనిపిస్తుంది. భయం లేకుండా చూడడం నేర్చుకో. సుఖదుఖాలు క్షణికమైనవి. వాటిపై చర్య తీసుకోవడం కంటే వాటిని విస్మరించడం చాలా సులభం. ప్రతిదీ ముగిసిపోవాల్సి వస్తే అవెందుకు కనిపించాలి? సృష్టి అవగాహన యొక్క స్వభావంలోనే ఉంది. అవగాహన ఆకారాలను కలిగిస్తుంది. వాస్తవం అవగాహనకు అతీతంగా ఉంది. కనిపించే వాటిపై స్పృహ కలిగున్నాము, కానీ అవి కేవలం కనిపించేవని నాకెందుకు తెలియడం లేదు? అనుకోకుండానే మనసు వాస్తవాన్ని కప్పేస్తుంది. మనసు యొక్క స్వభావం తెలియాలంటే తెలివితేటలు అవసరం. మనస్సును నిశ్శబ్దంగా, ఇంకా వైరాగ్యంతో చూసే సామర్థ్యం కావాలి. నేను అంతటా వ్యాపించిన చైతన్య స్వభావాన్నైతే నాకు అజ్ఞానం ఇంకా భ్రాంతి ఎలా కలుగుతుంది? నీకు అజ్ఞానం కానీ భ్రాంతి కానీ కలగలేదు. నువ్వు వాటిని దేనికి ఆపాదిస్తున్నావో ఆ ఆత్మస్వరూపాన్ని కనుక్కో. అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నువ్వడిగేది సూర్యుడు ఉంటే మరి చీకటి ఎందుకుంది అన్నట్టుంది. సూర్యకిరణాలు ఎంత తేజోవంతంగా ఉన్నా రాతి కింద చీకటి ఉన్నట్లు నేను శరీరాన్ని అనే ఆలోచన చీకటిలో అజ్ఞానం ఇంకా భ్రమ ఉన్నాయి. కానీ శరీర స్పృహ అసలెందుకు ఏర్పడింది? ఎందుకు అని అడగకు, ఎలా అని అడుగు. దాని సృష్టితో తనను తాను గుర్తించుకోవడం సృజనాత్మక కల్పన యొక్క స్వభావం. నీ సావధానతను ఆపడంతో దాన్ని ఎప్పుడైనా ఆపగలవు, లేదా విచారించడం ద్వారా ఆపగలవు. విచారణ కంటే ముందే సృష్టి వచ్చిందా? ముందు నువ్వొక ప్రపంచాన్ని సృష్టిస్తావు, తరువాత నేనున్నాను అనేది వ్యక్తిగా మారుతుంది. ఏదో కారణం చేత వ్యక్తి సంతోషంగా లేడు, ఆనందం కోసం వెతుకుతూ వెళ్తాడు. అప్పుడు గురువు కనిపించి నువ్వు వ్యక్తివి కావు, నువ్వెవరో కనుక్కో అని చెప్తాడు. అతడు అలా తనని తాను తెలుసుకుని అన్నిటికీ అతీతంగా వెళ్తాడు. అతడు అది ముందే ఎందుకు చేయలేదు? అతడికి అది తోచలేదు. అది తెలియజేయడానికి అతడికి ఎవరో ఒకరు కావలసి వచ్చింది. అది సరిపోతుందా? సరిపోతుంది. మరి నా విషయంలో అదెందుకు పనిచేయట్లేదు? నీకు నా మీద నమ్మకం లేదు. నా నమ్మకం ఎందుకంత బలహీనంగా ఉంది? కోరికలు ఇంకా భయాలు నీ మనస్సును బలహీనపరిచాయి. దాన్ని కొంచెం తోమాలి. నేను నా మనస్సును ఎలా స్పష్టం చేసుకోగలను? నిర్విరామంగా చూడటం ద్వారా. పరాకు కప్పేస్తుంది, శ్రద్ధ స్పష్టం చేస్తుంది. గురువులు నిష్క్రియత్వాన్ని ఎందుకు సిఫార్సు చేస్తారు? చాలా వరకు మనుషులు చేసే పనులు నాశనం చేసేవి కాకపోయినా విలువలేనివి. కోరిక ఇంకా భయం యొక్క ఆధిపత్యం వల్ల వారు ఏ విధమైన మంచి చేయలేరు.
మంచి చేయడానికి ముందు చెడు చేయడం ఆపాలి. అందుకే కొంతకాలం అన్నిటినీ ఆపాల్సిన అవసరం ఉంటుంది. నీ తృష్ణలను, ఉద్దేశాలను విచారించు. నీ జీవితంలో ఉన్న అన్ని అబద్ధాలను చూడు. అన్ని చెడుల నుండి మనస్సును ప్రక్షాళన చెయ్యి. అప్పుడే పని మొదలుపెట్టు. నీ కర్తవ్యాలతో ప్రారంభించు. ఇతరులకు సహాయం చేసే అవకాశం వస్తే తప్పకుండా చేయి. వారిని ఎదురుచూసేలా చేయకు. మంచి చేయి, కానీ దాన్ని వృత్తిగా మార్చుకోకు. శిష్యులలో మంచి చేసేవాళ్ళు అంత ఎక్కువేమీ లేరు. చాలా వరకు వాళ్ళు వారి అల్పమైన గొడవల్లో మునిగి ఉంటారు. అటువంటి స్వార్థపరత్వం తాత్కాలికమైనది. వారితో ఓర్పుగా ఉండు. చాలా సంవత్సరాలు వారు తమ పట్ల కాకుండా మిగిలిన అన్నిటికీ శ్రద్ధనిచ్చారు. వాళ్ళని మొదటిసారి తమ వైపుకు తిరగని. స్వీయ అవగాహన యొక్క ఫలాలేంటి? నువ్వు మరింత తెలివిగా ఎదుగుతావు. స్వీయ అవగాహనలో నువ్వు నీ గురించి నేర్చుకుంటావు. నువ్వు ఏది కాదో అది తెలుసుకుంటావు. నువ్వేంటో తెలుసుకోవాలంటే మనసును దాటి వెళ్ళాలి. చైతన్యం మనసుకు అతీతంగా ఉంది కదా. చైతన్యం అనేది మనస్సు తనను తాను దాటి వాస్తవానికి చేరుకునే చోటు. చైతన్యంలో నువ్వు కోరేది నిన్ను ఆనందపరిచే వాటిని కాదు, సత్యాన్ని. చైతన్య స్థితి మనస్సు యొక్క నిశ్శబ్దాన్ని తీసుకువస్తుంది. అదొక మానసిక శూన్యత అనిపిస్తోంది. మంచిదే, కానీ అది సరిపోదు. అంతటినీ ఆలింగనం చేసుకునే శూన్యతలో ఆకాశంలో కదలాడే మబ్బులా విశ్వం ఈదడాన్ని అనుభవించావా? నన్ను ముందు నా లోపలి ఆకాశాన్ని బాగా తెలుసుకొనివ్వండి. వేరుచేసే గోడను పగలగొట్టు. నేను శరీరాన్ని అన్న ఆలోచనను వదిలిపెట్టు. అప్పుడు లోపలిది ఇంకా బయటది ఏకమవుతాయి. అంటే నేను చావాలా? భౌతిక శరీరాన్ని నాశనం చేయడం అర్థం లేని పని. ఇంద్రియ జ్ఞానం గల జీవితాన్ని అంటిపెట్టుకుని ఉండటం నిన్ను బంధిస్తుంది. నీ లోపలి శూన్యతను పూర్తిగా అనుభవించినట్లయితే పూర్ణత్వంలోకి ప్రవేశించటం దగ్గరవుతుంది. నా స్వంత ఆధ్యాత్మిక అనుభవం దాని ఋతువులను కలిగుంది. కొన్నిసార్లు నేను మహిమాన్వితమైన అనుభూతిని పొందుతాను. ఆపై మళ్ళీ నేను క్రింద పడిపోతాను. ఎందుకిలా? అవగాహనలో జరిగే మార్పులన్నీ నేను శరీరం అనే ఆలోచన వల్లే ఏర్పడతాయి. ఈ ఆలోచన నుండి వైదొలగితే మనస్సు స్థిరంగా ఉంటుంది. స్వచ్ఛమైన ఆత్మ ఉంది, ప్రత్యేకంగా ఏ అనుభవం లేనిది. కానీ అది తెలుసుకోవడానికి నీ గురువు బోధించిన విధంగా నడుచుకోవాలి. కేవలం వినడం, గుర్తుంచుకోవడం సరిపోదు. నీ రోజువారీ జీవితంలో ప్రతి పదాన్ని అన్వయించడానికి నువ్వు కష్టపడకపోతే నువ్వు ఎటువంటి పురోగతి సాధించలేదని ఫిర్యాదు చేయకు. నిజమైన పురోగతి తిరుగులేనిది. హెచ్చుతగ్గులు బోధనను హృదయపూర్వకంగా తీసుకోలేదని, ఇంకా పూర్తిగా చర్యలోకి అనువదించబడలేదని చూపిస్తుంది. మనము ప్రతిదానికి కారణమున్నట్టు చూడగలము. మొత్తం కారణాలను కలిపి మనం కర్మ అని అనొచ్చా? నువ్వు శరీరమని నమ్ముతున్నంత వరకు నువ్వు ప్రతిదానికి కారణాలను ఆపాదిస్తావు. విషయాలకు కారణాలు లేవని నేననను. ప్రతిదానికి అసంఖ్యాక కారణాలు ఉంటాయి. ప్రపంచం అలా ఉండటం వల్ల అవి అలా ఉన్నాయి. దాని శాఖలలోని ప్రతి కారణం విశ్వాన్ని కప్పేస్తుంది. నువ్వు సమ్మతించినట్లుగా ఉండటానికి నీకు పూర్తిగా స్వేచ్ఛ ఉందని, నువ్వు అనేది అజ్ఞానం కారణంగా కనిపిస్తుందని గ్రహించినప్పుడు దాని పట్ల తిరుగుబాటు చేయడానికి, ఇంకా మారడానికి నీకు స్వేచ్ఛ ఏర్పడుతుంది. నువ్వు కానిదానిగా ఉండటాన్ని అనుమతిస్తావు. అందుకు కారణాలను వెదుకుతావు. అది ఓ వ్యర్థమైన శోధన. పరిపూర్ణమైన, అన్ని కారణాలకు అతీతమైన నీ సత్స్వరూపము తప్ప వేరు కారణాలు లేవు. ఏం జరిగినా సమస్త విశ్వం అందుకు కారణమవుతుంది. ఇంకా నువ్వే దానికి మూలానివి. కానీ నేను విశ్వానికి మూలం అని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే నువ్వు ఆరా తీయవు కనుక. విచారించు, లోపల వెదుకు, తెలుస్తుంది. ధూళిలాంటి నేను విశ్వాన్ని ఎలా సృష్టించగలను? నువ్వు నేనే శరీరం అనే వైరస్ బారిన పడినప్పుడు
మొత్తం విశ్వం ఉనికిలోకి వస్తుంది. నీకిక చాలనిపించినప్పుడు నువ్వు విముక్తి గురించి కొన్ని కల్పిత ఆలోచనలను భావిస్తావు. ఇంకా నీ శరీర మనసులను హింసిస్తూ పూర్తిగా వ్యర్థమైన చర్యలను చేపడతావు. కానీ ముఖ్యమైన దాన్ని విస్మరిస్తావు, నీలోని వ్యక్తిని తీసిపారేయడం. ఆత్మవిచారణకు సిద్ధం కావడానికి ముందు ప్రార్థించడం, కొంతకాలం ధ్యానం చేయడం వంటివి అవసరం కావా? నువ్వు అదే నమ్మితే అలాగే చెయ్యి. నాకు మటుకు అన్ని ఆలస్యాలు సమయాన్ని వృధా చేయడమే. నువ్వు అన్ని సన్నాహాలను దాటివేయవచ్చు. ఇంకా అంతిమ శోధన కోసం నేరుగా వెళ్ళొచ్చు. అన్ని యోగాలలోకి ఇది అతి సరళమైనది, ఇంకా అతి చిన్నదైనది.